హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను సగ్గుబియ్యం వడియాలు చేస్తున్నానండి. 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నానండి. పావు కప్పు వచ్చేసి సుజీ తీసుకున్నాను. బొంబాయి రవ్వ అంటారు కదండి, అది తీసుకున్నాను. ఈ రెండు మిక్సీకి బట్టి పౌడర్ చేసి తీసుకొస్తానండి. మీరు ఈ సుజీ లేకుండా వట్టి సగ్గుబియ్యంతోనైనా పట్టుకోవచ్చండి. ఇవి కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. మిక్సీ బట్టి తీసుకొచ్చానండి. ఒక బౌల్లో వేసుకుందాము. ఈ పిండి అండి బరగ్గా ఉన్నా పర్వాలేదండి. మనమండి ఈ కప్పుతో సగ్గుబియ్యం తీసుకున్నాం కాబట్టి ఈ కప్పుతోనే 3 కప్పులు వాటర్ పోసుకుందామండి. ఈ పిండిలో బాగా మిక్స్ చేసుకోనండి. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాము. 7-8 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఇలా తుంపేసుకోండి. కొంచెం జీలకర్ర వేస్తున్నాను. ఇవి కచ్చా పచ్చా మిక్సీ బట్టి తీసుకొస్తాను. ఇలా నానబెట్టడం వలన అండి పువ్వులాగా ఇచ్చుకుంటుందండి మనం వడియాలు వేయించుకునేటప్పుడు. ఒక మందపాటి గిన్నె తీసుకున్నానండి. దానిలో ఈ కప్పుతోనే 6 కప్పులు వాటర్ పోసానండి. ఈ కప్పుతోనే 3 కప్పులు వాటర్ తీసుకున్నాను కదండి. మొత్తం 9 కప్పులు వాటర్ తీసుకోవాలండి. దీనికి 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. పచ్చిమిరపకాయ జీలకర్ర పేస్ట్ వేస్తున్నాను. స్టవ్ వెలిగించానండి. ఈ వాటర్ బాగా బాయిల్ అయ్యేటప్పుడు మనం కలుపుకున్న ఈ పేస్ట్ని దీనిలో వేసేసుకుందాము. వాటర్ బాయిల్ అవుతుంది కదండి, ఈ పేస్ట్ని వేసేస్తున్నాను. మీడియంలోనే పెట్టండి. అడుగంటకుండా తిప్పుకుంటూనే ఉండాలండి. కొద్దిగా టైట్ అవుతూ ఉంటుంది ఇది తిప్పే కొద్దీ. సాల్ట్ కొంచెం తక్కువగానే వేసుకోండి. 15 మినిట్స్ అయినా ఇలా బాయిల్ చేసుకోవాలండి. ఇదిగోండి చిక్కబడుతుంది కొంచెం కొంచెం. మళ్ళీ చల్లబడిపోయిన తర్వాత ఇంకా చిక్కబడిపోద్దండి. అందుకు స్టవ్ బంద్ చేసేస్తున్నాను. గోరువెచ్చలుగా అయిన తర్వాత ఒక పాలిథిన్ కవర్లో వేసేసుకుందాము. స్టవ్ బంద్ చేసిన తర్వాతే పచ్చి నువ్వులు వేస్తున్నానండి 2 స్పూన్లు. కరివేపాకు కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఇవన్నీ మాకు వద్దా అంటే అని అనుకుంటే మీరు ప్లెయిన్గానైనా వేసేసుకోవచ్చు అమ్మ మీరు. ఇదిగండి గోరువెచ్చలుగా అయిపోయింది కదా. ఇప్పుడు పాలిథిన్ కవర్లో వేసేస్తున్నాను. స్ప్రెడ్ అయితే చెయ్యకండి. మొత్తం వేసిన తర్వాత చూపిస్తానండి. మళ్ళీ నాకు లేట్ అయిందండి వడియాలు పట్టడం. అందుకు నేను ఫ్యాన్ కిందే ఆరబెడుతున్నాను. ఎండ విపరీతంగా ఉంది కదండి. మీరు ఉదయాన్నే చేసుకోగలిగితే మాత్రం డాబా పైన ఆరబెట్టుకోండి. 2 రోజుల్లోనే ఆరిపోతాయండి. నిన్న ఫ్యాన్ కింద పెట్టానండి. ఈరోజు ఎండలో పెట్టాను. చూడండి చక్కగా ఎండిపోయినాయండి. కిచెన్లోకి వెళ్ళి ఫ్రై చేసి చూపిస్తానండి. చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా వచ్చిందో వడియాలు. ఇప్పుడు ఫ్రై చేస్తున్నానండి. చూశారు కదండి సగ్గుబియ్యం వడియాలు సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.